అమెరికా చైనాల మధ్య వాణిజ్య పోరు మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ క్రమంలో కీలకమైన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, సంబంధిత లోహాలు, అయస్కాంతాల ఎగుమతిపై చైనా కఠిన ఆంక్షలు విధించింది. ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఏరోస్పేస్, సెమీకండక్టర్స్ సహా అనేక కీలక రంగాలకు అత్యవసరమైన ఈ ముడి సరుకుల సరఫరాను నియంత్రించడం ద్వారా పాశ్చాత్య దేశాలను, ముఖ్యంగా అమెరికాను ఇరుకును పెట్టేందుకు బీజింగ్ ప్రయత్నిస్తోంది. ఎగుమతులకు సంబంధించి చైనా ప్రభుత్వం సరికొత్త నియంత్రణ వ్యవస్థను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విధానాలు ఖరారయ్యే వరకు కార్ల నుంచి క్షిపణుల వరకు అనేక ఉత్పత్తుల తయారీకి అవసరమైన అయస్కాంతాల రవాణాను పలు ఓడరేవుల్లో చైనా నిలిపివేసినట్లుగా వెల్లడించింది. ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే అమెరికా సైనిక కాంట్రాక్టర్లతో సహా కొన్ని నిర్దిష్ట కంపెనీలకు ఈ కీలక పదార్థాల సరఫరా శాశ్వతంగా నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆ నివేదిక హెచ్చరించింది. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా ఉత్పత్తులపై సుంకాలు భారీగా పెంచిన నేపథ్యంలో ప్రతీకారంగా బీజింగ్ ఈ ఆంక్షలను విధించింది. ప్రపంచంలోని రేర్ ఎర్త్ ఉత్పత్తిలో దాదాపు 90% చైనాలోనే జరుగుతుంది. రక్షణ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంధన, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలలో ఉపయోగించే సమేరియం, గడలోనియం, డిస్ప్రోసియం వంటి 7 కీలకమైన మీడియం హెవీ రేర్ ఎర్త్స్లను ఎగుమతి నియంత్రణ జాబితాలో చేర్చారు. అమెరికాలో ఒకే ఒక్క రేర్ ఎర్త్ గని ఉండడంతో సరఫరా కోసం ఆ దేశం చైనాపైనే అధికంగా ఆధారపడుతుంది. టెస్లా, యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు చైనా రేర్ ఎర్త్స్పై ఆధారపడుతున్నాయి. ఇక ఎలక్ట్రిక్ కార్లు, డ్రోన్లు, రోబోట్లు, క్షిపణులు, స్మార్ట్ ఫోన్స్, కృత్రిమ మేధా సర్వర్ల వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి గుండెకాయ వంటి కీలక భాగాల తయారీలో ఈ రేర్ ఎర్త్ లోహాలు అత్యంత ఆవశ్యకం. చైనా తాజా చర్య ప్రపంచ సప్లై చైన్పై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని, వాణిజ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ట్రంప్ తీసుకున్నటువంటి ప్రతీకార సుంకాలకి ప్రతిచర్యగా చైనా కూడా తమ పద్ధతులు మార్చుకుంటోంది. ముఖ్యంగా అమెరికాని టార్గెట్ చేస్తూ ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని ఎగుమతి చేయడానికి శాశ్వతంగా నిషేధించే విధంగా దీనికి సంబంధించి చర్యలు చేపడుతోంది. ఎప్పుడు దీనికి సంబంధించి ప్రకటన ఉంటుంది అనేది వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికైతే నూతన విధానం కోసం చైనా కసరత్తులు చేస్తోంది. అనేక పోర్ట్స్లో మొత్తం ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతిని ఆపివేసినట్టుగా ప్రస్తుతం సమాచారం అయితే అందుతోంది. ఎలక్ట్రిక్ కార్ల దగ్గర నుంచి రక్షణ రంగం వరకు మొత్తం అనేక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి కీలక భాగాల తయారీలో ఈ రేర్ ఎర్త్ లోహాలు అత్యంత ఆవశ్యకంగా ఉన్నాయి. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయడంలో చైనా నంబర్ 1గా ఉంది. కేవలం అమెరికాలో ఒకే ఒక్క గని ఉండడంతో మెజారిటీ ఎగుమతులకు సంబంధించి, దిగుమతి చేసుకోవడానికి సంబంధించి ఈ రేర్ ఎర్త్స్ మీద చైనా మీదే డిపెండ్ అయి ఉంది అమెరికా. మొత్తానికి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయానికి షాకింగ్గానే చైనా కూడా స్పందించింది. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని అమెరికాకి ఉత్పత్తి చేయడానికి ఇక శాశ్వత నిషేధం విధించే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. చైనా తాజా చర్యపై ప్రపంచ సప్లై చైన్ ఆధారపడి ఉంది. దానికి చాలా తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం కూడా ఉంది అని, వాణిజ్య ఉద్రిక్తతల్ని మరింత పెంచుతుంది అంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ట్రంప్ దిగి వస్తారా, చైనా ఇంకా దూకుడుగానే వెళ్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.